ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ఎన్నికలు వచ్చినాయి, మనమేమో అభివృద్ధి గురించి ఆలోచన చేస్తుంటే ఎన్నికలు రాగానే ఓట్ల కోసం మన గల్లీలు తిరగనికే ఇవాళ వస్తున్నారు. ఇవాళ మోపైన అందరూ కూడా ఇందాక సంపదన్న చెప్పిండు, టీఆర్ఎస్ పార్టీ ఖతమైపోయింది, టీఆర్ఎస్ గురించి ఇక మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. బీజేపీ వాళ్ళు ఇవాళ పొడుగు మాటలు చెప్పుకుంటా మన ఊర్లలో తిరుగుతున్నారు. ఇవాళ చెప్తున్నారు నేను పుట్టింది నారాయణపేట, నేను పెరిగింది నారాయణపేట అని చెప్తున్నారు. అమ్మా దొరసాని, నువ్వు పుట్టింది పెరిగింది నారాయణపేట అయితే నారాయణపేటకి అదనంగా 1 రూపాయన్న తెచ్చినావంటే తప్పుడు చేస్తలేదు. నేను ఇవాళ అడుగుతున్నా, నారాయణపేట ప్రజలందరి తరపున నారాయణపేట ప్రజల సమక్షంలో అడుగుతున్నా, అమ్మా నారాయణపేటకి 1 రూపాయనన్నా అదనంగా నువ్వు నిధులు తీసుకొచ్చినవా? ఏదన్నా 1 ప్రాజెక్టు తీసుకొచ్చినవా? ఏదైనా 1 పథకాన్ని తీసుకొచ్చినావని నేను ఇవాళ అడుగుతున్నా. మొన్న రేవంత్ అన్న మాట్లాడుతూ ప్రజలందరూ కూడా అనుకుంటుంటే దొరసాని అనంటే నన్ను దొరసాని అంటవా అని అన్నది. నేను ఇలా చెప్తున్నా, బరాబర్ నువ్వు దొరసానివే, మామూలు దొరసానివి కాదు, మామూలు దొరసానివి కాదు. ఒళ్ళంతా అహంకారంతో నిండినటువంటి అహంకారతపూరితమైనటువంటి దొరసానివి. పూటకొక పార్టీ మార్చే, మొన్న తెలుగుదేశము, మొన్న సమాజ్వాదీ పార్టీ, తర్వాత కాంగ్రెస్, ఇలా భారతీయ జనతా పార్టీ, రేపు ఎంఐఎం టిఆర్ఎస్ కి పోతుందేమో. పూటకొక పార్టీ మార్చే అవకాశవాద దొరసానివి నువ్వు. బడుగు బలహీన వర్గాలని ఓర్వలేనటువంటి బలహీన వర్గాల వ్యతిరేక దొరసానివి నువ్వు. గద్వాలలో బంగ్లా రాజకీయాలు చేసే అహంకారిత పూర్వమైనటువంటి దొరసానివి నువ్వు. నిజంగా దొరసానివి. ఈ ప్రాంత ప్రజలని ఓట్ల కోసము ఈ ప్రాంత ప్రజలని మోసం చేస్తున్నటువంటి దొరసానివని నేను చాలా బాధ్యతతోటి ఇవాళ నేను చెప్తున్నా. ఇవాళ అంటది నాది నారాయణపేట, నారాయణపేట మొత్తం నేను చెప్పినట్టు వింటారని చెప్తున్నది ఆ దొరసాని. నేనే అడుగుతున్నా, నిజంగా నువ్వు నారాయణపేట బిడ్డవైతే నారాయణపేటకు వచ్చినటువంటి సైనిక్ స్కూలు ఇక్కడి నుంచి పోతుంటే నువ్వు ఎప్పుడన్నా మాట్లాడినవా అని నేను అడుగుతున్నా. ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఉన్నావు, కేంద్రంలో మీ ప్రభుత్వం ఉన్నది. వికారాబాద్ కృష్ణా లైన్ గురించి నారాయణపేటకి రైల్వే లైన్ రావాలని ఎప్పుడన్నా నువ్వు ప్రయత్నం చేసినవా? నరేంద్ర మోడీ దగ్గరకు పోయి జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి అడుక్కున్నావు, కానీ మా నారాయణపేటకి రైల్వే లైన్ కావాలని ఎప్పుడన్నా అడిగినవా అని నేను అడుగుతున్నా. ధన్వాడ బిడ్డనని చెప్తావు, ధన్వాడ నుంచి చాలా మంది వచ్చింది ఇక్కడ. ధన్వాడ పెద్ద చెరువు నింపనీకే ఎప్పుడన్నా ఆలోచన చేసినావని అడుగుతున్నా. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు చాలా మంది చాలా సార్లు కోయిల్ సాగర్ నీళ్లు, మా ప్రశాంత్ అన్న ఇక్కడే ఉన్నాడు, ప్రశాంత్ అన్న ఊర్లో తీలేర్ల కోయిల్ సాగర్ నీళ్లు వచ్చి పడతాయి. అక్కడి నుంచి 1 కాలువ తవ్వుతే నీళ్ళు వచ్చి ధన్వాడ పెద్ద చెరువులో పడతాయని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు పట్టించుకున్నావా? నువ్వు నారాయణపేట బిడ్డే అని, ధన్వాడ బిడ్డే అని కేవలం ఇక్కడ ఓట్ల కోసం మాట్లాడుతావు తప్ప నీకు కేవలం పదవుల మీద ఉన్నటువంటి ప్రేమ కానీ ప్రజల పట్ల ఏమాత్రం మమకారం లేదని సందర్భంగా చెప్తున్నా. ఇంకో మాట చాలా బాధతోటి చెప్తున్నా, నా హృదయంలో నుంచి వస్తుంది ఈ మాట. ఆమె చెప్తుంది నేను చిట్టెం నర్సిరెడ్డి వారసురాలని ఎలక్షన్లప్పుడు వచ్చి చెప్తుంది. అవునా? చిట్టెం నర్సిరెడ్డి వారసురాలని చెప్తుంది ఎలక్షన్లప్పుడు. నేను ఇవాళ చెప్తున్నా, మేము కాంగ్రెస్ పార్టీ చిట్టెం నర్సిరెడ్డి సంగంబండ ప్రాజెక్టు కట్టినాము. సంగంబండ ప్రాజెక్టు పేరే చిట్టెం నర్సిరెడ్డి పేరుతో ఉన్నది. నేను ఇవాళ డీకే అర్ణమని సూటిగా ప్రశ్నిస్తున్నా, 20 ఏళ్ల నుంచి సంగంబండ ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి నిర్వాసితులు మాకు పరిహారం ఇస్తే మేము బండ పగలగొట్టనిస్తాము, 25,000 ఎకరాలకు నీళ్ళు అందిస్తామంటే డీకే అర్ణ మంత్రిగా ఉండి అధికారంలో ఉండి 1 రోజు కూడా వాళ్ళ తండ్రి గారి పేరు మీద ఉన్నటువంటి ప్రాజెక్టు కిందకి నీళ్లు పంపేందుకే ప్రయత్నం చేయలేదు. ఇవాళ మన ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు, 3 నెలలు కూడా దాటక ముందే 10,70,00,000 రూపాయలు కేటాయించి ఇవాళ సంగం బండ పగులుతుంది. చిట్టెం నర్సిరెడ్డి గారి పేరు మీద ఉన్నటువంటి చిట్టెం నర్సిరెడ్డి సంగం బండ ప్రాజెక్టు కింద ఉన్న సంగం బండ బద్దలైతుంది. అక్కడ ఉన్నటువంటి 25,000 ఎకరాలకు నీళ్లు అందుతున్నాయి. రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, రైల్వే మార్గాలు తెస్తా, నేను సిమెంట్ ఫ్యాక్టరీలు తెస్తా,
నేను హాస్పిటల్ తెస్తా, నేను రోడ్లు తెస్తా, ఇవన్నీ కూడా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే అనే విషయాన్ని మరి రేవంత్ రెడ్డి గారు ఒకసారి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ నరేంద్ర మోదీ గారే ఇస్తారు, నేను ముఖ్యమంత్రిగా పోయి అడిగొచ్చినా అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ముఖ్యమంత్రి ఆల్రెడీగా మహబూబ్ నగర్ నుంచి ఈ రాష్ట్రానికి కొడంగల్ నుంచి గెలిచి ముఖ్యమంత్రిగా అయ్యిండు. మళ్ళీ పదే ఆయన మాట్లాడతాడు నన్ను ఓడగొట్టడానికి చూస్తున్నారు, నన్ను దించాలని చూస్తున్నారు. అంటే ఇక్కడ ఒక ప్రజల లోపల వచ్చిన 3 నెలలకే విశ్వాసం కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ పదే సింపతి కోసం, ఒక సింపతిని గెయిన్ చేసుకోవడం కోసం నన్ను ఓడగొట్టాలని చూస్తున్నారు. నిలబడ్డది రేవంత్ రెడ్డా లేకుంటే మీ పార్టీ నుంచి ఇంకెవరైనా అభ్యర్థి ఉన్నారా అని ప్రశ్నిస్తున్నా. ఆల్రెడీ నువ్వు ఎమ్మెల్యేగా అయినావు కొడంగల్ నుంచి, ఆల్రెడీ నేను ప్రజలు గెలిపించిండ్రు, ఆల్రెడీ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు. మరి డీకే అరుణమ్మ ఈ జిల్లాకు అనేక సేవలు అందించింది, పార్టీలకు అతీతంగా ఈ జిల్లాలో పనిచేసింది, సాగునీటి ప్రాజెక్టులు అందించింది, రోడ్లు, ఈ జిల్లాలో స్కూళ్ళు, కాలేజీలు, అదేవిధంగా గ్రామ పంచాయతీ భవనాలు, ఎన్ఆర్ఈజిఎస్లో రోడ్లు, ప్రతి గ్రామానికి ఇరిగేషన్ పరంగా కానీ, విద్యాపరంగా కానీ, వైద్య పరంగా కానీ ఈ యొక్క ప్రజలకు అందరికీ ఎప్పటికీ అందుబాటులో ఉండి జిల్లా అభివృద్ధి కోసం కృషి చేసింది. ఓడినా గెలిచినా ప్రజల మధ్యలోనే ఉండి ప్రజల కోసం పనిచేసింది డీకే అరుణమ్మ. మరి డీకే అరుణమ్మని ఓడించాలని మీరెందుకు కుట్ర పన్నుతున్నారు? మొత్తం అందరు కలిసి ఈరోజు డీకే అరుణమ్మ గెలవరాదు, డీకే అరుణమ్మని ఓడించాలి, ప్రజలకు పనిచేసేటోళ్ళు ఉండకూడదు, పరివీలు చేసుకొని సంపాదించేవాళ్ళే రాజకీయాల్లో ఉండాలి, ప్రజల కోసం పనిచేసేవాళ్ళే రాజకీయాల్లో ఉండకూడదని ఈరోజు మీరు కుట్రలు పన్నుతున్నటువంటి మాట వాస్తవమా కాదా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఢిల్లీలో ఉన్నటువంటి నాయకులు మీరు, హమేషా ప్రజల మధ్య ఉన్నటువంటి నాయకురాలు డీకే అరుణమ్మ. ప్రజల కోసం, ఈ జిల్లా కోసం పాలమూరు బిడ్డగా మహబూబ్ నగర్ పార్లమెంటులో ఈ యొక్క పాలమూరు ప్రజల యొక్క అభివృద్ధి కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడేటటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి మరి నాయకురాలుగా ప్రజలందరూ ఈరోజు నరేంద్ర మోదీ గారిని ఆదరిస్తూ దేశం కోసం నరేంద్ర మోదీ గారు ఉండాలి, ఈడ పాలమూరు కోసం డీకే అరుణమ్మ ఉండాలని ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఇవాళ మాట్లాడుకుంటున్నారు. ఈరోజు లేనిపోయిన అబద్ధాల మాటలు చెప్పి ప్రజలను మోసం చేయాలని మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు మహబూబ్ నగర్ పార్లమెంటులో చెల్లవని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీరు ఏదైతే కుట్రలు పన్నుతున్నారో, ఒక ఆడపడుచు మీద, ఒక ఆడబిడ్డ మీద, ప్రజల కోసం ప్రాణాలకు సైతం తెగించి పోరాడినటువంటి ఆడబిడ్డ మీద మీరు కుట్రలు పన్నుతున్నారు. డేగల్లాగా మీదపడి, గద్దల్లాగా మీదపడి ఎట్లా ఓడగొట్టాలి లేని ఆరోపణలు చేస్తూ, అడ్డగోలుగా మాట్లాడుతూ, మహిళ అనే మర్యాద కూడా లేకుండా నన్ను అవమానిస్తూ మీరు మాట్లాడుతున్న మాటలు ఈరోజు పాలమూరు ప్రజలు గ్రమిస్తానే ఉన్నారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.